అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎన్నికల టైంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఓఆర్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. చెన్నూరు సెగ్మెంట్లో అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. అక్రమ ఇసుక రవాణా అంటూ ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. सर ओके అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎన్నికల టైంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఓఆర్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. చెన్నూరు సెగ్మెంట్లో అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. అక్రమ ఇసుక రవాణా అంటూ ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. ఆరో ప్లాంట్స్ ఏ మండలానికి వెళ్ళే కానీ కోటపల్లి మండలానికి 2 ఆరో ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు మంచినీటి కోసం కూడా ఇక్కడ అవస్థ పడేది అవసరం లేదు. ఎక్కువ బోర్వెల్స్ మొన్న మంచినీటి కరువు ఉందంటే మన కోటపల్లి మండలంలోనే వేయించడం జరిగింది. ఎక్కడ కూడా మిషన్ భగీరథి నీళ్లు ఎక్కడ సరిగా రావటం లేదో అక్కడ అనలైజ్ చేసి మీరందరికీ కూడా మంచినీటి కరువు ఉండదని కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చర్యలు తీసుకోవడం జరిగింది. కొన్ని చోట్ల ఉండకపోవచ్చు, ఒక్కొక్క 10 ఇండ్లు 5 ఇండ్ల దగ్గర బోర్వెల్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మనం డెఫినెట్లీ అక్కడ బోర్వెల్ వేయించి మీకు మంచినీటి సౌకర్యం కూడా కల్పిస్తాము. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనకు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు కేసీఆర్. కట్టించిండమ్మా? ఎవరికన్నా కట్టిస్తే చేతులు లేపండి, లేకుంటే ఎట్లా అనండి. కట్టించిండా? ఎవరికి కట్టియలేదు. సో కాంగ్రెస్ ప్రభుత్వము ఇంతకుముందు సత్తాలో ఉన్నప్పుడు చాలా మందికి ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. కొందరు ముసలోళ్ళకు తెలుసు, ఇందిరాగాంధీ గరీబీ హటావ్, పేద ప్రజలకు ఇల్లులు కట్టియాలని చెప్పి ఆ రోజులలో ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఎందుకంటే మోసం చేసిండు కేసీఆర్, ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని కట్టియలే కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఒక బొట్టు నీళ్లు ఇవ్వకుండా కేవలం కమిషన్ల కోసము పైసలు దోచుకోనికే తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. అదే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే తెలంగాణ వ్యాప్తంగా అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేది. కానీ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఆ నిర్ణయం ఏదైతే తీసుకుందో మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇప్పించాలని చెప్పి వారు ఆల్రెడీ మాట ఇవ్వడం జరిగింది. మన చెన్నూరు నియోజకవర్గంలో సుమారు 12,000 అప్లికేషన్స్ వచ్చినాయి. మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 ఇల్లులు శాంక్షన్ అయితే వచ్చే 3-4 సంవత్సరాలలో. అయితే అందరికీ కూడా ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇప్పిస్తానని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి భరోసా ఇప్పిస్తున్నాను.